హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాది. ఈ కారు రేసుల కేసులో తనపై నమోదైన ఏసీబీ కేసును తొలగించాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఆ పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ని A1 గా చేర్చుతూ అటు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ని మెన్షన్ చేశారు అటు కేటీఆర్ న్యాయవాది. ఈ కారు రేసుల కేసుకు సంబంధించి తనపై ఏదైతే కేసు నమోదైందో ఏసీబీ తరపు నుంచి ఆ కేసును కూడా తొలగించాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. మరి ఆ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీని కూడా ఆదేశించారు. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం అటు 2 గంటల తర్వాత విచారణ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి విచారణ ఏ విధంగా కొనసాగుతుందనేది తెలియాల్సింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే A1 గా చేర్చారు. 4 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు కేటీఆర్ పైన. ఇప్పుడు మరి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. దీని విచారణ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చంటారు సురేష్? ఏసీబీ తనపై కేసు నమోదు చేసిందని చెప్పేసి కూడా క్వాష్ పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా వేయడం జరిగింది. హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాదులు ప్రస్తుతం ఆ పిటిషన్ పైన మధ్యాహ్నం 2:30 తర్వాత విచారణ జరపాలని చెప్పేసి కూడా రిజిస్టర్కి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2:30 తర్వాతే ఆ పిటిషన్పై విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. అయితే ఇక ఏసీబీ నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేసింది. ఈ ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు 55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లించారు, వాటికి సంబంధించి విడుదల చేశారు. కాబట్టి దానికి సరైన రూల్స్ గైడ్లైన్స్ పాటించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ అనుమతి లేకుండానే మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ నిధులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టులో 2:30 తర్వాత విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. తనను అరెస్ట్ చేయదు, పిటిషన్ ఏదైతే తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 2:30 తర్వాతే ఈ కేసుపై విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఒకవైపు హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు, కానీ ఏసీబీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ సేకరించి విచారణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో విచారణ జరపబోతున్నారు. ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్నీ కూడా ఆ కేటీఆర్పై నమోదు చేయడం జరిగింది. కేసులో A1గా కేటీఆరే ఉన్నారు. ఈ ఫార్ములాకు సంబంధించిన రేసింగ్లో నిబంధనలు పాటించకుండా విదేశీ కంపెనీలకు అగ్రిమెంట్ కాకముందే ఆ కంపెనీ హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులన్నీ కూడా ఆ కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో ట్రాన్స్ఫర్ చేశారు. అందుకు పెనాల్టీ కూడా 8 కోట్ల రూపాయల పెనాల్టీ పడిందని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆర్బీఐకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పాటించకుండా పూర్తిగా కేటీఆర్ అప్పటి హెచ్ఎండిఏ అధికారులు వ్యవహరించారని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఇక సురేష్, ఇప్పటికే చూసుకుంటే మరోవైపు ఏసీపీ ఆఫీస్లో కూడా ఏం జరుగుతుంది, దానికి సంబంధించి అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండనున్న డీటెయిల్స్ ఏంటి సురేష్? ఏసీబీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ డీజీ విజయ్ కుమార్తో పాటు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, అదేవిధంగా ఐఓ ఉన్నటువంటి డిఎస్పీ మాజిద్ కూడా చేరుకోవడం జరిగింది. కేసుకు సంబంధించి నిన్నటి నుంచి కూడా పూర్తిగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన అధికారులకు సూచనలు కూడా ఏసీపీ డీజీ నిన్నటి నుంచి చేస్తున్నారు. వాటికి సంబంధించి ప్రస్తుతం దానకిషోర్కి సంబంధించిన స్టేట్మెంట్ ఈరోజు రికార్డ్ చేసిన తర్వాత రేపు కేటీఆర్ని విచారణకు పిలిచి ఆ విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు సంబంధించిన డబ్బులు, హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులన్నీ వేరే విదేశీ కంపెనీలకు మళ్లించారు.
కాబట్టి ఆ సెక్షన్ల కిందనే కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. ఇటు ప్రభుత్వం ఆ గవర్నర్ అనుమతి తీసుకొని ఆ తర్వాతే ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏసీబీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆ చట్ట ప్రకారం ముందుకు వెళ్ళి పూర్తిగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ని చేర్చారు, ఏ2గా అరవింద్ కుమార్ ఉన్నారు, ఏ3గా హెచ్ఎండి అధికారి మరొకరు ఉన్నారు. వీరికి సంబంధించే ఇప్పుడు ఏ విధంగా నిధులు చెల్లించారు, ఏ విధంగా ముందస్తుగా ఆ కంపెనీకి ఎంఓ చేసుకోకముందే డబ్బులు జారీ చేశారు, వీటన్నిటికి సంబంధించి విచారణ చేసిన తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇక ఏసీబీ కార్యాలయంలో కూడా అధికారులు చేరుకోవడం జరిగింది ఇప్పటికే. దానికి సంబంధించి హెచ్ఎండిఏ కార్యాలయం నుంచి మరికొన్ని డాక్యుమెంట్స్ సమర్పించాలని చెప్పేసి కూడా లేఖలు రాసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పూర్తి ఆధారాలు ఏసీబీ సేకరించింది కాబట్టి ఆ ఆధారాలన్నిటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి విచారించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇక కేటీఆర్ ఈ అరెస్టును తప్పించుకునేందుకే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కేసును ధైర్యంగా ఎదుర్కోవాలి, ఒకవేళ ఆయన తప్పు చేయకుంటే భయం ఎందుకు అని చెప్పేసి కూడా ఒకవైపు వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ అక్రమంగా ప్రభుత్వం కేసు పెట్టింది, తనను ఎలాంటి కరప్షన్ జరగలేదు, ఇక్కడ కంపెనీకి సంబంధించిన డబ్బులు కంపెనీకే పోయాయని చెప్పేసి కంపెనీకి సంబంధించిన రిసిప్ట్లు నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో పెట్టి చూపించే ప్రయత్నం ఆయన చేశాడు. కానీ అక్కడ సరైన గైడ్లైన్స్ కానీ, అనుమతులు కానీ, క్యాబినెట్ నిర్ణయం కానీ అలాంటివి ఏవి తీసుకోకుండా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్కి కూడా సమాచారం ఇవ్వకుండా నిధులు విడుదల చేయడం పట్ల కూడా దీనికి సంబంధించి ఫిర్యాదులో దానకిషోర్ మెన్షన్ చేశాడు. కాబట్టి ప్రస్తుతం ఈరోజు దానకిషోర్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పూర్తిగా ఈ కంప్లైంట్, ఎందుకంటే ఆయన కంప్లైంట్ రూపంలోనే అనేక విషయాలు వెల్లడించాడు కాబట్టి అదే స్టేట్మెంట్ని మళ్ళీ ఏసీబీ అధికారులు మరోసారి రికార్డ్ చేసి ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ తర్వాత కేటీఆర్ను అరవింద్ను విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. రేపు కేటీఆర్ని విచారణకు పిలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.